రాష్ట్రంలో హార్టికల్చర్ రైతులు, ముఖ్యంగా మామిడి రైతులు గిట్టుబాటు ధర కాదు కదా, కొనేవాళ్ళే లేక ఇబ్బందులు పడుతుంటే వాటి గురించి ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు ఆలోచించకపోగా తన మేధా సంపత్తిని, తనకున్న సీనియారిటీని ఉపయోగించి ప్రజలకు తప్పుదారి పట్టించడం తప్ప మరొకటేం చేయడం లేదు. ఈ నెల 14న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేస్తానని చెప్పి ఘనంగా ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల ద్వారా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూరుస్తుందని చెప్పి, లేదా అప్పులు తెస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న రైతులే తమ పంటలకు గిట్టుబాటు లేక, దానికి కొనేవాళ్ళు లేక, మార్కెట్ సౌకర్యం కల్పించక ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసి వినేవాడు ఉంటే ఏమైనా చెప్తామనుకున్నట్టు కూడుగుడ్డ అడకపోతే పెద్ద కొడుకుని సాకినట్టు సాకుతానని చెప్పే తీరు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప మరొకటి కాదు. అమరావతికి సంబంధించి కూడా అనేక అంశాలు ఇలాగే చెప్తున్నారు. రాబోయే కాలంలో, రాబోయే మరో సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంది, వాస్తవంగా జరుగుతున్నది ఏంది అనే అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం. ప్రభుత్వం ఉన్నవారిని ఆదుకోవాలా, ఉండే పరిస్థితిని కల్పించాలి, కానీ కేవలం నిరంతరం ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు భూపందారం తప్ప, భూములకి సమీకరణ చేయడం, లీజుల పేరుతో వాళ్ళకి ఇవ్వడం తప్ప ప్రజలకు సంబంధించి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కానీ, పంటల ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యం కానీ ఇలాంటివేవి దృష్టి సారించడం లేదు. ప్రభుత్వం ముందు ప్రైవేటు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేయడం కంటే కూడా ఓట్లేసిన ప్రజల కోసం, రైతుల కోసం, ఈరోజు నష్టాల్లో ఉన్న మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.